మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకో కిరికిరి నాయుడు ఉన్నాడు. ఆయన ఇక్కడ చీపో అన్నా కూడా ఇంకా ఓడట. ఆయనకు రాష్ట్రం ఉన్నది, రాజ్యం ఉన్నది, ఆడ చాలా సమస్యలున్నాయి. ఆయన పని ఆయన చేసుకోవచ్చు కదా. పొద్దున్న లేస్తే లేందో పుల్ల పెడతాడు. ఆడ దిక్కు లేదు, కానీ చెప్పిన వాగ్దానం అమలు చేసే తెలివి లేదు. కానీ డాక్రా మహిళలకు చెప్పిండాడ, మీ మొత్తం రుణాలు మాఫీ చేస్తానని వాళ్ళకి సబ్బు పెట్టిండు. రైతులకు చెప్పిండు, మీ అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని ఏరా పేరు చేసి గోల్మాల్ చేసి సగం మంది కూడా మాఫీ చేస్తలేడు. మేం చెప్పిన ఒకటే మాట, 17,000 కోట్ల రూపాయలతోని 34 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినాం. బాజాప్తా చిత్తశుద్ధితో ఇలా అమలు చేస్తూ ఉన్నాం. దాని ప్రకటన చేసినాం, ఇవాళ నిలబెట్టుకుంటా ఉన్నాం. వనరులున్నా లేకపోయినా మాట ఇచ్చినామంటే తల తెగిపట్టా సరే వెనుకకు పోవద్దు. కాబట్టి 100% దాన్ని చేస్తూ ఉన్నాం, ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాం. పక్క రాష్ట్రంలో అన్ని మోసాలే, అబద్ధాలే, మీడియా మేనేజ్మెంట్ తప్ప వాస్తవంగా అక్కడ ప్రజా సంక్షేమం చెయ్యరు. కానీ నేనేదో ఉద్ధరిస్తా, ఆయన వచ్చి నాకు మొన్న చెప్తుండే ఆడ మహబూబ్ నగర్లో కేసీఆర్ నిన్ను నిద్రపోని అంటాడు. కన్నతల్లికి అన్నం పెట్టినాడ, పినతల్లికి బంగారు గాజు చేయిస్తానన్నాడు. నీ రాష్ట్రంలో దిక్కులేదు, కానీ ఈడొచ్చి నేను నిన్ను నిద్రపోనియా, నన్ను నిద్రపోనియా, గా ఆంధ్రాకి పోయి ప్రజలెంబడబడి సాగుపో. గీడ ఏమున్నదని నాకు అర్థం కాదు. మొన్న మహబూబ్ నగర్ పోయి పాములాట దుకాణం పెట్టిండు. ఇవాళ మన మీటింగ్ కాడ బఠానీలు అమ్ముకునేంత మంది కూడా రాలేడ. ఆ మందికే ఇక ఆహా ఓహో, ఇక మా అంత సిపాయి లేరని ఓ 3-4 పెంపుడు కుక్కలను పెట్టుకున్నాడు. ఆ కుక్కలు ఇష్టం వచ్చినట్టు మొరుగుతూ ఉంటాయి. ఇక నాకు ఒకడు అన్నాడు, గాలి మొరుగుతున్నా నువ్వు భయపడ కేసీఆర్, గాడిదలు ఉంటేనే గుర్రాల విలువ తెలుస్తుంది కదా అన్నాడు. మరి ఆడోటాడు గాడిద లేకపోతే గుర్రం ఏందో గాడిద ఏంటో ఎట్లా తెలవాలి. కాబట్టి కొన్ని గాడిదలు ఉంటే మనం పట్టుకునే అక్కర్లేదు. అంబదేవుడు ఆ రాజుతో ఇక్కడనే యుద్ధం చేసి ఇక్కడనే తన రక్తాన్ని దారబోసింది, ఇక్కడనే ప్రాణాలు ఇచ్చింది. దానికి గుర్తుగా ఇక్కడ శిలాశాసనం కూడా ఉన్నది. ఆ కాలంలోనే పెట్టినటువంటి విగ్రహం కూడా తర్వాత దొరికింది. ఇంత గొప్ప ప్రదేశం ఇది ఉంటే, హైదరాబాద్కి ఇంత సమీపంలో ఉంటే దీని వెలుగులోకి కూడా రానియలే, అంత మరుగున పడిపోయిన చరిత్ర.